హాయ్ ఎవ్రీవన్, నేను మీ రాకేష్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన టాపిక్ ఏంటంటే ఓటర్ ఐడిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఆంధ్రాలో ఎలక్షన్స్ అయితే వస్తున్నాయి, తెలంగాణలో కూడా ఎంపీ ఎలక్షన్స్ స్టార్ట్ అయిపోయి. కానీ చాలా మందికి వాటర్ ఐడి లేదు. వాటర్ ఐడి అయితే మనకి ఇంకా పీవీసీ వాటర్ ఐడి కార్డు అనేది ఇంకా రాలేదు. సో దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చూద్దాం. దానికన్నా ముందు ఇంకో విషయం ఏంటంటే, మీకు వాటర్ ఐడి కార్డు లేకుండా మీరైతే మీ ఆధార్ కార్డు పట్టుకెళ్ళి ఓటు అయితే వేయొచ్చు. సో అది ఏ విధంగా అంటే, మీరైతే మీ యొక్క పంచాయతీ ఆఫీస్ లేదంటే గ్రామ సచివాలయం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళినట్లయితే ఒక బుక్ అయితే ఇస్తారు. మీ వాటర్ లిస్ట్ అనేది ఖచ్చితంగా మీ లిస్ట్ లో కనుక, మీకు వాటర్ లిస్ట్ లో మీ పేరు కనుక ఉన్నట్లయితే మీరు వెళ్ళి ఓటు అయితే వేయొచ్చు. సో ఇప్పుడు మీకు వాటర్ కార్డు లేదు, మీరు కొత్తగా అప్లై చేసినా 2020 తర్వాత ఎవరైనా అప్లై చేసినా, సో ప్రతి ఒక్కరికి కూడా వాటర్ ఐడి లేకపోయినా అది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వాటర్ ఐడి ఖచ్చితంగా మీరైతే డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ అయితే తీసుకోవచ్చు. నేను చెప్పిన ప్రాసెస్ కరెక్ట్ గా అయితే మీరైతే చేస్తూ ఉండండి. సో ఇంకో విషయం ఏంటంటే, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో ఇది ఎథిక్స్ కనుక చూసుకున్నట్లయితే మన వీడియోని చాలా మంది చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా మంది చూస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాడ్ చేసింది. ఇంకా లైక్ చేయకుండా మన ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము మొబైల్లో ఏ విధంగా వాటర్ ఐడి డౌన్లోడ్ చేసుకోవాలనేది నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకైతే పక్కన కనిపిస్తుంది. సో అదే విధంగా నేను చెప్పింది ప్రతిదీ కూడా కరెక్ట్ గా చేసినట్లయితే మీ యొక్క వాటర్ ఐడి అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దీనికోసం ఏం చేస్తారంటే, మీరైతే మీ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోండి. నేనైతే సింపుల్ గా క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. సో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయగానే NVSP అనేది మీరైతే సెర్చ్ చేయండి. NVSP అనేది సింపుల్ గా సెర్చ్ అయితే చేస్తాను. సో మీకు ఒక ఫస్ట్ వెబ్సైట్ ఒకటి వచ్చింది కదా, ఇదైతే ఎలక్షన్ కమిషన్ వల్ల ఓన్ వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి మీ యొక్క వాటర్ ఐడి అనేది సింపుల్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మీ యొక్క మొబైల్ లింక్, మొబైల్ లింక్ అని ఆధార్ లింక్ అని ఏదైనా మీరు ఇక్కడ అటాచ్ చేసుకోవచ్చు. సింపుల్ గా నేను ఇక్కడ దీనిపైన అయితే క్లిక్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఈ విధంగా అయితే మనకు వచ్చింది చెక్ హియర్ అనేసి ఆప్షన్ అయితే ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ అయితే చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే ఉంది. సో ఎక్కడైతే మీరు ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి, లాగిన్ అండ్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, సైన్ అప్ అయినట్లయితే మీరైతే సైన్ అప్ అయితే అవ్వచ్చు. సో ఇదేది చాలా కష్టమేం కాదు, సింపుల్ గా మీ ఫోన్ నెంబర్ అండ్ ఏదైనా ఒక పాస్వర్డ్ ఇచ్చి మీరైతే సింపుల్ గా రిజిస్ట్రేషన్ అయితే అయిపోవచ్చు. నేనైతే ఇక్కడ ఆల్రెడీ నేను ఇచ్చాను కాబట్టి లాగిన్ అయితే అయిపోతున్నాను. మీరు సైన్ అప్ అయితే సింపుల్ గా అయిపోయింది, ప్రాబ్లం అయితే లేదు. నేను లాగిన్ అయితే అయిపోతున్నాను. సో లాగిన్ అయిపోగానే ఇక్కడ నాకు నా మెయిల్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. నేను ఇక్కడ నా మొబైల్ నెంబర్ ఇచ్చేసాను కాబట్టి మొబైల్ నెంబర్ ఇచ్చేస్తున్నాను. సో ఎక్కడైతే నేనైతే నా మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అండ్ క్యాప్చా అయితే ఎంటర్ చేస్తాను. సో ఈ 3 చేసిన తర్వాత సో ఓటీపీ రిక్వెస్ట్ అయితే మీరైతే చేసేయండి. సింపుల్ గా మనకైతే ఇప్పుడు ఓటీపీ అయితే వచ్చేస్తుంది అనమాట మన మొబైల్ కి. సో ఫ్రెండ్స్, మనకైతే ఓటీపీ అయితే వచ్చేసింది. ఈ ఓటీపీని సింపుల్ గా ఎంటర్ అయితే చేస్తున్నాను. సో నెక్స్ట్ అయితే ఓటీపీ వెరిఫికేషన్ కూడా చేస్తున్నాను. వెరిఫై అండ్ లాగిన్ అయితే చేస్తున్నాను. సో ఇప్పుడైతే మనకు లాగిన్ అయిపోయింది. మళ్ళీ ఇదే వెబ్సైట్ అయితే మనకైతే ఓపెన్ అయింది. సో ఇప్పుడు మీకు ఇందులో మనకి వాటర్ ఐడి డౌన్లోడ్ చేసుకోవాలి కాబట్టి ఇందులో ఈ ఆప్షన్ అయితే మీకు చూపిస్తాను. సో అంతకుండా ముందుగా మీరు ఏం చేస్తారంటే 3 డాట్స్ క్లిక్ చేసి నెక్స్ట్ డెస్క్టాప్ సైట్ అనేది ఆన్ లో ఉందా లేదా చూసుకోండి. డెస్క్టాప్ సైట్ అయితే ఆన్ లో అయితే ఉండాలి, ఎందుకంటే మనం మొబైల్లో చేస్తున్నాం కాబట్టి డెస్క్టాప్ సైట్ అనేది పక్కగా ఆన్ లో అయితే ఉండాలి. సో ఇది అయిపోయిన తర్వాత ఈపీస్ డౌన్లోడ్ అని ఇక్కడ ఆప్షన్ అయితే కనిపిస్తుంది చూడండి. ఇగో ఈ మూల మనకైతే కనిపిస్తుంది. ఈపీస్ డౌన్లోడ్ అనేసి ఆప్షన్ అయితే మనకి ఎక్కడైతే మీకు చూడొచ్చు. సో దీన్ని అయితే నేను సింపుల్ గా దీనిపైన అయితే క్లిక్ అయితే చేస్తున్నాను. సో మనకి ఈ విధంగా అయితే వచ్చింది. ఇక్కడ మీకు అప్లికేషన్ నెంబర్ ఏదైతే ఉందో, మీరు వాటర్ ఐడి రిజిస్టర్ చేసుకున్నప్పుడు మీకు ఒక అప్లికేషన్ నెంబర్ అయితే వస్తుంది. సో ఆ నెంబర్తోనైతే మీరు వాటర్ ఐడి డౌన్లోడ్ చేసుకో, లేదు అంటే వాటర్ ఐడి నెంబర్తోని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో నా దగ్గర వాటర్ ఐడి నెంబర్ లేదు. నా వాటర్ ఐడి నెంబర్ ఎలా తెలుసుకోవాలంటే, దీనికి ఇంకో సింపుల్ ఏదైతే ఉందో, మీ దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళినట్లయితే మీ వాటర్ లిస్ట్ ఉంటుంది. ఆ వాటర్ లిస్ట్ లో మీ యొక్క చిన్న స్లిప్లు అయితే ఇస్తాడు, మీ పక్కనైతే చూపిస్తున్నాను. ఇట్లాంటి ఫొటోస్ లో మీకు బుక్లెట్ ఇస్తారు. ఇట్లాంటి ఫొటోస్ ఇట్లాంటివి అయితే మీకైతే కనిపిస్తూ ఉంటాయి. అక్కడ మీ ఫోటో ఎక్కడ ఉందో చూసుకొని పైన TOR నెంబర్ అయితే ఉంటుంది. సో ఆ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. కానీ పంచాయతీ ఆఫీస్, సెక్రటరీ ఆఫీస్ కానీ మీరు వెళ్ళి తెలుసుకుని మీ TOR నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకో. అలా కాకుండా మీ ఇంటికి కూడా కొన్ని స్లిప్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఈ విధంగా మీకు స్లిప్స్ కూడా పంపిస్తూ ఉంటారు. సో ఆ స్లిప్స్ మీద కూడా మీ TOR నెంబర్ అయితే ఉంటుంది. సో అదే విధంగా మీ యొక్క నెంబర్ ఎంటర్ చేసి మీ యొక్క వాటర్ ఐడి అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఎక్కడైతే నా యొక్క TOR నెంబర్ అయితే నేనైతే సో ఎంటర్ అయితే చేశాను. కింద మనకి స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ నేను ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీకు తెలంగాణ అయితే మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ అయిపోయిన తర్వాత సర్చ్ షేర్ అని ఉంది. సో ఈ విధంగా నేను సర్చ్ షేర్ అయితే చేస్తాను. సో ఇక్కడైతే నా డీటెయిల్స్ అయితే వస్తుంది, నా పేరు, నా ఇంటి పేరుతో సహా ఇక్కడ నా TOR నెంబర్ అన్ని కూడా వచ్చేసాయి. సో కిందకి వెళ్ళినట్లయితే వెరిఫికేషన్ ఓటీపీ అనేది మనం పంపించినట్లయితే మనం అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయిన వాటికే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ ఇన్కేస్ మీ మొబైల్ నెంబర్ అనేది రిజిస్టర్ అవ్వలేదు అంటే మీరైతే సో ఇదే వెబ్సైట్ లోకి వెళ్ళి మీ మొబైల్ నెంబర్ ని లింక్ అయితే చేసుకోవచ్చు. ఆ వీడియో కూడా నేను చేస్తాను. కుదిరితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ కూడా పెడతాను, మీ వాటర్ ఐడికి మీ మొబైల్ నెంబర్ ఎలా లింక్ చేసుకోవచ్చు అని. సో ఇప్పుడు నా మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంది కాబట్టి మాక్సిమం ఇప్పుడు కొత్తగా వాటర్లు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ లింక్ అయ్యి ఉంటుంది. సో అదే విధంగా నేనైతే
ఇప్పుడు నా మొబైల్ నెంబర్కి లింక్ పెట్టాను కాబట్టి సెంట్ ఓటీపీ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడైతే మనకు ఓటీపీ అనేది మన మొబైల్కి అయితే వస్తుంది. ఎవరి మొబైల్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నామో వారి మొబైల్కి అయితే వస్తుంది. ఇప్పుడు నా ఓటీపీ అయితే వచ్చింది. సో ఇప్పుడైతే నా ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేస్తాను. సో ఇక్కడ వెరిఫై అయితే చేస్తాను. చూడండి, వెరిఫై చేసి కానీ మనకి ఏ విధంగా వస్తుందో ఇప్పుడైతే చూద్దాం. సో వెరిఫికేషన్ అయిపోయింది. ఇప్పుడైతే మనం డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ ఈపీఐసి మనం చూసారా, దీన్ని అయితే మనం డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. సో అది డౌన్లోడ్ అయితే చేస్తున్నాను. సో ఇదైతే డౌన్లోడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను పీడిఎఫ్లో ఓపెన్ చేస్తాను. చూడండి, సో ఇదైతే మీకు కనిపించకపోవచ్చు, ఎందుకంటే స్క్రీన్ రికార్డింగ్ కదా, కనిపించకపోవచ్చు. మీకైతే చూపిస్తాను. చూడండి, కనిపిస్తుంది నీట్గా. సో ఇదైతే నాకు డౌన్లోడ్ అయితే అయిపోయింది. సో మీకు కనిపిస్తే పర్లేదు, కనిపించకపోతే నేనైతే డౌన్లోడ్ అయితే చేసుకున్నాను. సో సింపుల్ గా ఇక్కడైతే నేను ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది. ప్రింట్ అనే ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ సింపుల్ గా 3 డాట్స్ పైన క్లిక్ చేసి సేవ్ పీడిఎఫ్ అని ఉంది. సేవ్ చేసినట్లయితే ఇది మనకి మన ఏదైతే మొబైల్ ఉందో మొబైల్ అయితే సేవ్ అయితే అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మన వాటర్ రైట్ అనేది మన మొబైల్లో మనం అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో వీడియోలో మీరు ఎంతవరకు చూసారంటే వీడియో మీకు నచ్చింది, ఈ వీడియోలో ఎంత కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు నేర్చుకున్నట్టు. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్టు ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సైనింగ్ ఆఫ్, బై బై, జై హింద్.